యాక్టివ్ స్క్రీన్ పై చూస్తే లైవ్ విజువల్స్ అన్ని కూడా ప్రస్తుతానికి ఆన్ ది స్పాట్ లైవ్ విజువల్స్ చూడండి. ఇక్కడ ఒక కార్ పూర్తిగా నీట మునిగిపోయింది. ఇది ఎక్కడో ఒక లోతట్టు ప్రాంతం అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఇది హైదరాబాద్ మహానగరమైనటువంటి ప్రధాన కూడల దగ్గర ఇది సిచ్యువేషన్. ఇది మియాపూర్ దగ్గర విజువల్ ఇది. సో మియాపూర్ దగ్గర ఇది సిచ్యువేషన్. హైదరాబాద్లోని పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. కార్లు బైక్స్ ఇవన్నీ తేడా లేకుండా పూర్తిగా నీట మునిగిపోయి ఆ నీళ్ళలోనే తేలాడుతూ ప్రయాణిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు నేను వారు చెప్పే సమయానికి ఇంకా జోరుగా వర్షం కురుస్తూనే ఉంది. సో మీరు ఎటువంటి వర్షపాతం నమోదైందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటికే నిన్న ఏటూరు నగరంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తొల్లడ ఖమ్మం జిల్లాకు సంబంధించి తొల్లడ గ్రామంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక వేమన్పల్లి దగ్గర మంచిర్యాల దగ్గర 5 సెంటీమీటర్ల వర్షపాతం ఈ స్థాయి నమోదైంది. సో ఇటు జిల్లాల వారీగా ఈరోజు అలర్ట్స్ కనుక చూస్తే అటు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో నేను చెప్పేటువంటి ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేశారు అధికారులు. మరోవైపుగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. సో ఇంకా నేను వార్త చెప్పే సమయానికి ఈ వర్షం కురుస్తూనే ఉంది. హైదరాబాద్లో మరొక గంట 2 గంటల పాటుగా ఇదే స్థాయిలో నాన్ స్టాప్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఆ తర్వాత అది కాస్త దక్షిణ తెలంగాణ వైపుగా వెళ్తుంది. దక్షిణ తెలంగాణ వైపుగా సుమారుగా 12 గంటలకల్లా అటు ఖమ్మం, ఇతర ప్రాంతాలకు సంబంధించి ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో ఈ రోజంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షం